కుటుంబ కలహాలు రాజకీయ కలహాలు వేరు కానీ గతంలో ఇదే వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు మీ అధినాయకుడు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతటా పర్యటన చేసి కానీ దాని తర్వాత వాళ్ళు చెప్పినటువంటి అనిల్ ఏదైతే బ్రదర్ అనిల్ ఉన్నారో కూడా మొన్న ఆయన కూడా బయట మాట్లాడడం జరిగింది. జగనే దూరం చేసుకున్నారని క్లియర్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ రావడం జరిగింది. మరి కాంగ్రెస్లో చేరిక జగన్కు నష్టం చేకూరుతుందంటారా లేకపోతే లాభం చేకూరుతుందంటారా? ముందుగా ఒక మాట మేడం, నన్ను అడిగారండి మాకు షర్మిల గారి మీద ఎప్పుడు కూడా చాలా గౌరవభావం అండి. పార్టీ కష్టకాలంలో ఆవిడ చేసిన పాదయాత్ర కానీ ఎప్పుడు మాకు ప్లస్ అనుకుంటా. ఆవిడ ఎప్పుడు గౌరవంగానే చూస్తాం, మా పార్టీ కానీ మా అధినాయకుడు కానీ మా నాయకులు కానీ ఆవిడ ఒక భర్త చాటు భార్యగా కొన్ని మాటలు వినుండొచ్చు, కొన్ని వివాదాలకి భర్త ఆజ్యం పోసి ఉండొచ్చు, దానికి కూడా ఆ విధంగా కూడా ఉండొచ్చు. ఒకవేళ అన్నదమ్ములుగా ఈవిడికి అభిమానం ఉన్నా భర్త మాటకి విలువిచ్చి కొన్ని చేయాల్సి ఉంటుంది భారీగా. ఒక మహిళగా మీకు కూడా విషయం తెలుసు. అంత మాత్రం చేత అన్నయ్యని విభేదించాడు, అన్నయ్యతో పడలేదు అది కాదు. భార్యాభర్తలకు మధ్యలో గొడవ రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌరవంగా ఆవిడ అభిప్రాయాన్ని సరే మీకు ఎలా చేయగలిగితే అలా చేయమని చెప్పుండొచ్చు. దానికి పార్టీలు మారడానికి విభేదాలకి ఎవరిష్టం వాళ్ళదండి, దానికి ఉద్దేశం ఉండదు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో ఒక పార్టీలోకి విలీనం చేసుకున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అడిగినా లేకపోతే పిసిసి కాదు ఏది అడిగినా వైసీపీకి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం లేదండి. ఇద్దరు రాజన్న బిడ్డలే, ఇద్దరు మాకు గౌరవమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో చేసిన పరిపాలనని కొలబద్దగా తీసుకుంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నారు. అదే అంటున్నా నాగమణి గారు, ఇప్పుడు అదే అంటే మీరు అన్నారు కదా రాజన్న బిడ్డ అన్నారు కదా, ఆ రాజన్న బిడ్డ అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారదనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ రాజన్న కొడుకు, ఇక్కడ రాజన్న కూతురు. అవదండి, అవదు. అదేనమ్మా, అదే మేడం నేను చెప్పేది. రాజన్న కొడుకు రాజన్న కూతురు ఇద్దరు 2 కళ్ళని మేము అనుకున్నా. అక్కడ ఇద్దరిని ఎంత గౌరవంగా చూసుకొచ్చాం. కానీ ఈవిడ వేసిన ఈ స్టెప్పులు కూడా మేము అదే పార్టీలో నాయకులందరూ యాక్సెప్ట్ చేసినా కార్యకర్తలుగా మాలాంటి వాళ్ళందరం కూడా ఇద్దరిని గౌరవించిన ఇలాంటి పరిస్థితుల్లో ఎవరితో ఉండాలి, ఏం చేయాలి. తండ్రి రాజశేఖర రెడ్డి గారిని మరణానంతరం కూడా ఛార్జ్ షీట్లో ఆయన పెట్టిన కాంగ్రెస్ ఆవిడే చెప్పేవారు, ఎన్నో సభల్లో ఆవిడే చెప్పారు. ఈ రోజు మీరు షర్మిల గారు జాయినింగ్ గురించే చెప్తున్నారు కానీ ఆవిడ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిస్థితుల గురించి ఎన్నో సభల్లో చెప్పారు. కాంగ్రెస్ని విమర్శించారు, అలాగే రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఇన్ని జరిగినా ఆవిడ వెళుతున్నారంటే అది వ్యక్తిగత విషయం. దానివల్ల వైసీపీకి మైలేజ్ తగ్గిపోతుందనడం, ఆవిడ వస్తే ఇక్కడ ఆంధ్రలో ఏదో జరిగిపోతుంది అనుకోవడం అన్నది భ్రమండి. కాదు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నారు నాగమణి గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు అన్నారు ఆవిడ చేసినట్టు గతంలో ఆవిడ ఏవైతే చేశారో దాని అన్నిటికి కూడా మేము ఆవిడంటే మాకు అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది, ఒక భర్త చాటు దీనిగా ఉండి ఆవిడ చేస్తున్నారు. కానీ అలాంటప్పుడు ఆవిడ్ని అంతలా వదిలేయడం కరెక్ట్ అంటారా? అట్లా వదిలేశారు కదా ఆవిడ్ని, తెలంగాణకి వెళ్ళిపోతున్న కూడా ఇప్పుడు కూడా నువ్వు రాజకీయాల్లోకి, ఏపీ రాజకీయాల్లోకి ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆవిడకి ఆశ ఉందని కల్పిస్తున్నా కూడా నువ్వు మీ నాయకుడు యాజ్ ఎ బ్రదర్ గా వెళ్ళి యాజ్ ఎ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరా? ఎందుకు మాట్లాడలేరండి, ఎందుకు వదిలేస్తారు? వదిలేయకుండా ఆ వెనకాల బిహైండ్ ది కర్టెన్ ఏం జరిగిందో మీరు ఎలా చెప్తారు, నేను ఎలా చెప్తాను? వదిలేశాను, ఇంత కష్టపడిన ఆవిడని వదిలేయాలని ఎవరు అనుకుంటారండి? బిహైండ్ ది కర్టెన్ ఏం జరిగిందో ఆవిడ వచ్చి చెప్పమనండి. ముందు అనిల్ గారు చెప్పడం, అనిల్ గారి వల్లే సమస్యలు వచ్చి ఉండొచ్చు. అనిల్ గారు అడిగింది ఏంటంటే పద్ధతిగా ఉండకపోవచ్చు. మీరు పద్ధతిగా ఉండం, రాజన్న బిడ్డలుగా మనం బతుకుతాం, రాజన్న ఆశయాల కోసం మనం బతుకుతున్నాం. రాజన్న ఆశయాల కోసమే నేను 16 నెలలు అక్కడ జైల్లో ఉన్నాను, నువ్వు నాకు వెనకాల అండదండగా ఉన్నావమ్మా అని ఆ కృతజ్ఞత జగన్మోహన్ రెడ్డి గారికే కాదు అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు ఆవిడని రావద్దని అనేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి. బిహైండ్ ది కర్టెన్ జరిగిన విషయాలు ఆవిడని కూడా చెప్పమనండి, అప్పుడు తప్పో ఒప్పో అప్పుడు తెలుస్తుంది. ఆవిడని ఈ రోజుకి అందరూ గౌరవిస్తారండి. అలాగే ఆవిడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారంటే అది ఆవిడ ఇష్టం. కానీ దీనివల్ల మీ పార్టీకి నష్టం లేదంటారా? ఎందుకంటే ఇప్పుడు ఉంటుందని మాత్రం మేము అనుకోవండి నాగమణి గారు, దీనివల్ల ఇప్పుడు ఏదైతే మీ పార్టీలో అసంతృప్తులు ఉన్నారో, ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ క్యాండిడేట్స్ చేంజ్ కావచ్చు, ఇన్ఛార్జీలుగా మార్పు కావచ్చు, ఇప్పుడు అసంతృప్తులుగా ఉన్నవారు ఇప్పుడు రాజన్న బిడ్డగా వస్తున్నటువంటి షర్మిల వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా, అది మీకు మైనస్ కాదంటారా? షర్మిల వైపు చూడలేమండి, కాదండి. షర్మిల వైపు చూసుంటే
అసలు ఆవిడ వేసింది రాంగ్ స్టెప్ అని ప్రజలే అనుకుంటే, కొంతమంది నాయకులు ఆవిడ వైపు వెళ్ళుంటే ఆవిడ వైపు వెళ్తారు అనుకుంటే ప్రజలండి ఇక్కడ తీర్పిచ్చేది. ప్రజలే యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రజలే యాక్సెప్ట్ చేయట్లేదు. ఆవిడ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఇంత దారుణంగా ప్రజలు యాక్సెప్ట్ చేయలేరని కూడా మనం అనుకోలేం కదా, ఎందుకంటే జైల్లో పెట్టారో ఆ జైల్లో పెట్టినప్పుడు బాధలేంటో అన్ని ఆవిడ అనుభవించి అదే కాంగ్రెస్ ని వేళ ఆవిడ వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు అనుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. ఎవరో నాయకులు షర్మిల గారు మాకు అభిమానమే అంటున్నాం, అలానే ఆవిడ వెనకాల వెళ్ళవండి. వెళ్ళి నాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. అంటే ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు అనుకోలేం కదా, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఎనీ టైం ఏదైనా జరగచ్చు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అన్నది ఏదైతే ఉందో నాగమణి గారు, ఆ అభిమానంతో కొంతమంది వెళ్ళొచ్చు కదా అక్కడికి. ప్రజలు అటువైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉంటాయి కదా. కాంగ్రెస్ చాలా తలపడిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కదా. ఎంత వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వాళ్ళతో ప్రాబ్లం లేదంటే వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, దీనికి వచ్చిన నష్టమేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మీరు చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే స్లోగన్ ఒకటేమ్మా, నేను మంచి చేశాననుకుంటే నాకు ఓటు వేయండి. ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా పర్వాలేదు, నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటు వేయండి అని చెప్పే ధైర్యం ఎవరికి ఉందండి ఈ రోజుల్లో ఆ నాయకులకి. రైట్, అలా సుజయ్ బాబు ఉన్నప్పుడు భయపడాలి. చేసిన అభివృద్ధి చాలు, చేసిన సంక్షేమ పథకాలు చాలు.